అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాత మామిడి తోటలను ఉత్పత్తిదాయకంగా మార్చే పునరుద్ధరణ విధానం, నూజివీడు మామిడి క్షేత్రంలో సత్ఫలితాలు. మల్లె తోటల్లో అధిక పూల దిగుబడి, నాణ్యతకు పాటించాల్సిన మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ముదురు మామిడి తోటలున్నాయి. తాతలు తండ్రులు నాటిన ఏళ్లనాటి తోటలివి. ఈ పాత తోటల నుంచి సరైన ఫలసాయం రాక వాటికి ఆశించే చీడపీడలను నివారించలేక అటు కోతలు చేయాలన్నా ఇటు సస్యరక్షణ చేపట్టాలన్నా అలవి కాకుండా పోతుండడంతో ఏం చేయాలో పాలుపోక మిన్నకుండిపోయిన రైతులే అధిక శాతం ఉన్నారు. అంత పెద్ద చెట్లను తీసేయాలంటే మనసొప్పదు సరికదా. ఒకవేళ తీసేసి కొత్తగా నాటుకున్నా 6-7 ఏళ్లకు గాని ఫలసాయం అందిరాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత మామిడి తోటలనే కొత్త తోటలుగా మలుచుకునే పునరుద్ధరణ విధానాన్ని నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఆచరించి చూపారు. 4 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ విధానం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పునరుద్ధరణ విధానం విశేషాల గురించి తెలుసుకుందాం రండి. మరి ఈ మామిడి చెట్ల మాను చూసారా? ఇంత పెద్ద మానుంటే చెట్టు కూడా ఎంతో పెద్దగా ఉండాలి కదా. మరి ఇంత కొరచగా ఉందేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఊహించండి, ఈ చెట్టు వయసు ఎంతుంటుందో. నిజానికి 60 ఏళ్ల పైబడ్డ చెట్లివి. ఈ చెట్ల ఉత్పాదకత బాగా తగ్గిపోవటంతో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు 2021లో వీటిని పునరుద్ధరించారు. చెట్టుకు ఒక కొమ్మ మాత్రం ఉంచి మిగతా కొమ్మలన్నింటినీ కొట్టివేస్తే తిరిగి చెట్లు చిగురించి 3వ ఏడాది నుంచి ఫలసాయాన్నిస్తున్నాయి. గత సంవత్సరం మొదటి పంట అందిరాగా ప్రస్తుతం ఇది 2వ కాపు. ఇలా 10 మామిడి రకాలకు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. ఈ విధానం గురించిన మరిన్ని వివరాలను ఇక్కడి శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణితో మా ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. మామిడి తోటల్లో కాయల ఉత్పత్తి తగ్గిపోయిన తర్వాత ముదురు తోటలను రైతులు కొట్టేయకుండా పాత మొక్కల నుంచే కొత్త మొక్కలను సృష్టించే విధంగా నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి రైతులకు ఎంతమేర ఉపయోగపడుతుంది, దానివల్ల కలిగే లాభాలు ఏంటో నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ అంటుకట్టే పద్ధతి ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది, పెట్టుబడి ఎలా తగ్గించవచ్చు అంటారు? నూజివీడు ఇంకా చిత్తూరు చాలా జిల్లాల్లో ఏంటంటే పూర్వము ఒక 40-50 సంవత్సరాల క్రితం వేసిన మొక్కలు ఏంటంటే అప్పుడు గ్రాఫ్ట్స్ లేవు, అంటు మొక్కలు లేవు, కేవలం టెంకలతో నాటేవాళ్ళు వాటిని. ఇప్పుడు మన నాట్లు అలా అంటాం కదా, అలాగ నాటినప్పుడు ఏమవుతుందంటే వాటి జీవితకాలం ఎక్కువే ఉంటుంది, దాదాపు 60-70 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు అయితేనేమి, దానివల్ల ఎక్కువ పురుగులు తెగుళ్ళు ఆశించడం వల్ల మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే అవి సరిపోకపోవడం, అంటే మొక్క వయసు బట్టి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే భూమిలో సేంద్రియ పదార్థం లోపించడం వల్ల, రకరకాల కారణాల వల్ల ఏంటంటే ఆ పాత తోటలన్నీ అన్ప్రొడక్టివ్ అయిపోతున్నాయి, అంటే దిగుబడులు తగ్గిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పురుగులకి ఖర్చు పెడుతున్నారు, పురుగు మందుల మీద ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా ఆ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల లాభదాయకంగా ఉండట్లేదు. దాంతో రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పాత తోటలు తీసేసి కొత్త తోటలు వేసుకుంటే కొంచెం ఆదాయం వస్తుంది కదా అని చెప్పి కంప్లీట్గా తోటలన్నీ తీసేస్తున్నారు. ఎవరైతే కొంతమంది రైతులకి నీటి వసతి ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే దాని ప్లేస్లో వేరే పంట తోటలు అంటే ముఖ్యంగా ఆయిల్ పామ్ వేసుకుంటున్నారు. నీటి వసతి లేదు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అవన్నీ కంప్లీట్గా రూట్తో సహా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటున్నారు. ఈ కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, యూజువల్గా రైతులు ఏం చేస్తారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసు ఉన్న మొక్కలు తెచ్చుకుంటారు. అంటే తొందరగా కాపు వస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద చెట్లు మొక్కలు నర్సరీల నుంచి కొనుక్కొని తెచ్చి వేసుకుంటున్నారు. 2 సంవత్సరాల మొక్క కాస్ట్ చూస్తే మనకి దాదాపు 250-300కి అయితే పడుతుంది. సో ఇలా కొత్త మొక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి పెరిగిపోతుంది. సో మేమేం చేస్తామంటే అలాగా తీసేయకుండా ఆల్రెడీ పెద్ద మొక్కలకు వేరు వ్యవస్థ కిందకే ఉంటుంది కాబట్టి కింద నుంచి నీళ్ళను సమర్థవంతంగా తీసుకునే శక్తి ఉంటుంది వాటికి. సో ఆ వేరు వ్యవస్థను ఉపయోగించుకొని దాని మీద మనకు కావలసిన రకాల అంట్లు కట్టుకుంటే మళ్ళీ కొత్త మొక్కలాగా వాటిని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులకి అవగాహన కల్పించడం కోసం మా రీసెర్చ్ స్టేషన్లో ఈ బ్లాక్ అనేది క్రియేట్ చేసాము. మేడం, అసలు ఈ పద్ధతిని మీరు ఎప్పుడు ప్రారంభించారు ఈ పరిశోధన కేంద్రంలో? ఇప్పుడు ఏ దేశంలో మొక్కలు ఉన్నాయి, వాటి నుంచి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఇది 2021 సంవత్సరంలో ఏం చేసామంటే గ్రాఫ్టింగ్ చేస్తామండి. అంటే మొత్తం కొట్టేసి పాత తోటలన్నీ కొట్టేసి గ్రాఫ్టింగ్ చేస్తాం. దీంట్లో మీరు చూసినట్లయితే మీకు 10 రకాలు ఉంటాయి. ఒక్కొక్క వరుస ఒక్కొక్క రకం చేస్తాము. పెద్ద రసం చేస్తాము, చెరుకు రసం చేస్తాము, కొత్తపల్లి కొబ్బరి, పంచదార కలస, పండూరు వారి మామిడి, ఇట్లా అన్నీ కలిపి ఒక 10 రకాలు, ఆల్ఫాన్సో 10 రకాలు చేస్తాము. 10 రకాలు కూడా సక్సెస్ అయినాయి. లాస్ట్ ఇయర్ 3వ సంవత్సరం నుంచి మాకు కాపు వచ్చింది. ఇప్పుడు 4వ సంవత్సరం. ఇప్పుడు చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది, మొన్న గాలులకి కొంచెం రాలిపోయింది కానీ అదర్వైజ్ హెవీ ఈల్డ్ వచ్చిందండి. అంటే మనం నాటుకుని కొత్తగా తోటలు వేసేదానికన్నా ఎక్కువ దిగుబడే వచ్చింది. ఒక మొక్క నుంచి మనం అంటుకట్టినప్పుడు ఎన్ని మొక్కలైనా వేయొచ్చు అంటారు? ఎన్ని అంట్లు కట్టుకోవచ్చు అండి. ఒకవేళ మన ఇంట్లో ఉండేది బంగినపల్లి అనుకోండి, మనం ఇవన్నీ రకాలు తినలేము. ఒక 5-6 కొమ్మలు మీద వచ్చే వాటికి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకం మనం గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఆ ఒక్కొక్క కొమ్మ ఒక రకంగా మనకి వస్తుంది. అన్ని రకాలు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటుకట్టిన మొక్కలకి సస్యరక్షణ ఎలా ఉంటుంది? దానికి తెగుళ్ళు ఆశించడం కానీ చీడపీడలు కానీ ఇవి ఎలా ఉంటాయి? రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది మామూలుగా మిగతా తోటలకు వచ్చినట్లే దీనికి కూడా వస్తుంది. కాకపోతే మనం ఒక జాగ్రత్త తీసుకోలే ఏంటంటే కెనపీ మేనేజ్మెంట్ అంట. ఇప్పుడు కొమ్మలు ఒకదాని మీద ఒకటి పడకుండా అడ్డదిడ్డంగా పెరగకుండా, అంటే గాలి వెలుతురు బాగా ప్రసరించాలి, ఎండ బాగా తగలాలి అన్ని కొమ్మల మీద. ఎప్పుడైతే ఎండ బాగా తగులుతుందో, లోపలంతటికి గాలి ప్రసరిస్తుందో, వెలుతురు ప్రసరిస్తుందో అప్పుడే ఆ కొమ్మలుకి మీద వచ్చి పూత కానీ కాత కానీ నిలబడుతుంది. ఎక్కువ పూత కాత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటు మనకి ఈ తెగులు సమస్య, ఈ పురుగుల సమస్య తగ్గిపోతుంది. కత్తిరింపులు చేసుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం. ఒకదాని మీద ఒకటి పెరిగిన కొమ్మలు తీసేయాలి, గొడుగు కొమ్మలు తీసేయాలి. ఇట్లా ప్రతి సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగుల సమస్య కానీ తెగులు సమస్య కానీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. పాత మొక్కల స్థానంలో కొత్త మొక్క తెచ్చి నాటిన వల్ల ఎక్కువ సమయం పడుతుంది అన్నారు. మనం ఈ పద్ధతిలో అంటుకట్టిన పద్ధతిలో ఫలసాయం అందడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అంటారు? గ్రాఫ్ట్ చేస్తున్న 3 ఏళ్ళకే వచ్చేస్తుంది. లాస్ట్ ఇయరే మాకు వచ్చేస్తుంది, బాగా వచ్చింది. సో కొత్త తోటలు నాటుకుంటే మీకు 4-5 ఏళ్ళు, అంటే ఇంత ఫలసాయం రావాలంటే ఒక 6-7 ఏళ్ళు ఆగాలి. కానీ ఇది 3 ఏళ్ళ నుంచే మనకి బాగా వచ్చింది. రైతులు అంటే ఎక్కువ మొక్క విస్తీర్ణంలో అంటే వాళ్ళు వాణిజ్యపరంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అలా చేస్తూ ఉంటారు. అలా ఆ పద్ధతికి ఇది సూట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుందండి. ఎంత విస్తీర్ణమైనా కానీ మనకు డబ్బులు ఉండాలి ఆ గ్రాఫ్టింగ్ చేయించుకోవడానికి. ఇనీషియల్గా కొంత పెట్టుబడి పెట్టగలిగితే కనుక ఎంత విస్తీర్ణమైనా చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి హైట్ కూడా మనకి రీచ్ అయ్యే హైట్లో మనం ఉంచుకోగలిగితే, అంటే ట్రైనింగ్ కానీ ప్రూనింగ్ కానీ పద్ధతుల ద్వారా మనం ఉంచుకోగలిగితే ప్రతి కాయకి కవర్లు కట్టుకోవచ్చు. ఈ కవర్లు కట్టడం వల్ల ఏంటంటే మీకు ఈ పురుగులు, ఇప్పుడు త్రిప్స్ కానీ ముఖ్యంగా ఈ పండుగ మనకి అది లాస్ట్ కోత అంటే ఒక వారం రోజులు వస్తామంటే అప్పుడు దాడి చేస్తుంది బాగా. కవర్లు కట్టుకుని దాని నుంచి చాలా సమర్థవంతంగా రక్షణ పొందొచ్చు. చెట్టు హైట్ మన అందుబాటులో ఉంచుకున్నట్లయితే ప్రతి కాయకి కవర్లు తొడుక్కోవచ్చు. పెద్ద చెట్లకి కవర్లు తొడగండి అని రైతులకు చెప్తే అవి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, పైకి ఉన్నాయి, మేము ఎలా కడతామంటారు. నిజమే అది. కాబట్టి ఇలాగ రెజ్యునేషన్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి కాయకి కవర్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగులు సమస్యని తగ్గించుకొని ఆ పురుగుల సమస్య తగ్గిపోతుంది కాబట్టి మనం పురుగు మందుల మీద పెట్టే పెట్టుబడి తగ్గిపోతుంది. తద్వారా మనకి ఖచ్చితంగా లాభంగా ఉంటుంది ఇది.
ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడ వారి రైతులైనా ఈ అంటుకంటే పద్ధతిని అవలంబించవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి, దీనికి ప్రాంతంతో సమస్య లేదు. కాకపోతే మనం అంటు కట్టేటప్పుడు ఆ ఏరియాలో దేనికి ఏ వెరైటీకి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు నూజివీడు ఏరియాలో చూసినట్లయితే మనకి చిన్న రసాలకి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే వాణిజ్యపరంగా చూసుకుంటే తోతపురికి ఉంటుంది. అంటే మన ఏరియాలో మనకి ఏ డిమాండ్ ఉంటుంది అలాంటి వెరైటీలు కట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఏ రీజన్ అయినా ఆ రీజన్కి సంబంధించిన వెరైటీలు కట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది పాత తోటల పునరుద్ధరణకు సంబంధించి మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి గారు చెబుతున్న విశేషాలు. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, నూజివీడు. వేసవిలో సువాసన అందించే సుమాలలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మల్లెపూలు. మల్లె సాగుకు మలేషియా పెట్టింది పేరు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మల్లె తోటల సాగు పట్టణ పరిసర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. దేశీయ మార్కెట్లోనే కాక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పూలకు ఆదరణ బాగుంది. అందుకే మన దేశం నుంచి మల్లెలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. మల్లెలో కొమ్మ కత్తిరింపు చేసిన సమయాన్ని బట్టి పూత సమయం ఆధారపడి ఉంటుంది. ఏడాదిలో సుమారుగా ఒక 3 నెలలు మల్లెపూత కాలం ఉంటుంది. అయితే ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య కావాల్సిన సమయంలో పూసేలా రైతులు కత్తిరింపు సమయాన్ని మార్పు చేసుకుంటూ ఉంటారు. పూత సమయంలో నీరు, పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కోతలు, ప్యాకింగ్ వంటి అంశాలను అనుసరించి పూల తాజాదనం ఆధారపడి ఉంటుంది. అందువల్ల దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు పూలు ఎక్కువ సమయం తాజాగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మల్లె తోటల్లో అధిక పూల దిగుబడి, మంచి నాణ్యత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాటి అన్నదాతలో చూద్దాం. మల్లెలో అధిక పూల దిగుబడి కోసం పోషక యాజమాన్యం ప్రధాన భూమిక పోషిస్తుంది. సరైన సమయంలో ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా రైతులు ఎరువులను 2 దఫాలుగా వేసుకుంటూ ఉంటారు. జూన్, జూలై మాసాల్లో ఒకసారి, కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత డిసెంబర్, జనవరి మాసాల్లో మరోసారి వేసుకుంటారు. సాధారణంగా మల్లెకు ఎరువులను నేల స్వభావం, మొక్క వయస్సు, వేసిన రకాన్ని బట్టి వేయాల్సి ఉంటుంది. పూలు బాగా వస్తాయని భావించి అవసరమైన దానికన్నా అధిక మోతాదులో ఎరువులను వేస్తే మొక్కల్లో రొట్ట పెరిగి పూల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. కొమ్మ కత్తిరింపులు పూర్తయ్యాక ప్రతి మొక్కకు 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వెయ్యాలి. అంతేకాక ప్రతి 2 నెలలకొకసారి ప్రతి మొక్కకు అమ్మోనియం సల్ఫేట్ 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 40 గ్రాములు, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ 40 గ్రాముల ఎరువులను ఇవ్వాలి. ఈ ఎరువులను సంవత్సరానికి 2 దఫాలుగా కాకుండా 6 దఫాలుగా వేసినట్లయితే మొక్కకు పోషకాలు బాగా అంది పెరుగుదల బాగుండి మంచి దిగుబడి వస్తుంది. పూత సమయంలో పూల నాణ్యత బాగుండాలంటే 5 గ్రాములు సూక్ష్మ పోషక మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా పూలను కోసే సమయంలో బోరాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పూలు కోసిన తర్వాత కూడా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మల్లెలు ఎక్కువగా ఎండాకాలం పూతకొస్తాయి కాబట్టి అప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలకు మొక్కల్లో రసం పీల్చు పురుగులైన నల్లి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చివేసి ఆకులు నిర్జీవమై ఆకుల పైభాగంలో ఉబ్బెత్తుగా బొబ్బలుగా ఏర్పడి ఎరుపు రంగులోకి మారతాయి. నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పురుగును తొలి దశలోనే అదుపు చేసుకోవచ్చు. పురుగు ఉధృతి పెరిగితే ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు లేదా అబామెక్టిన్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చు పురుగుల సమస్యను అదుపులో ఉంచుకున్న వాళ్లం అవుతాం. మల్లెపూలను ఆశించే మరో పురుగు మొగ్గ పురుగు. ఈ పురుగు మొగ్గ లోపల ఉండి పూరేకులను తింటూ పెరుగుతాయి. ఇవి ఒక మొగ్గ నుంచి మరో మొగ్గకు వ్యాప్తి చెందుతాయి. పురుగు ఆశించిన మొగ్గలు గులాబీ రంగులోకి మారి మార్కెట్టుకు పనికిరాకుండా పోతాయి. అధిక నష్టం కలుగుజేసే ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. హెల్యుల్యూర్ అనే లింగాకర్షక బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. నెల రోజులకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బాసిల్లస్ తురెంజెన్సిస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మొగ్గ పురుగును రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా
థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లెలో కనిపించే మరో సమస్య మొగ్గ ఈగ. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. అలాగే ఒక్కో మొక్కకు 20 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాలను అరికట్టుకోవచ్చు. ఈగ సమస్య ఎక్కువగా ఉంటే 2 మిల్లీలీటర్లు ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లి సాగులో మరో ముఖ్యమైన విషయం నీరు. ఎండాకాలం కాబట్టి నీటిని, నేల రకాన్ని, ఎండ వేడిమిని బట్టి ప్రతి మొక్కకు 20 నుంచి 30 లీటర్లు నీటిని ఇవ్వాలి. వేసవిలో 3-4 రోజులకు ఒకసారి, అదే డ్రిప్ ద్వారా అయితే రోజుకు 5 నుంచి 6 లీటర్లు నీటిని అందివ్వాలి. మల్లి తోటలో పూలు అధికంగా రావటానికి, పూసిన పూలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి హార్మోన్లను ఉపయోగించవచ్చు. నైట్రోబెంజిన్ 20% మందును 2 నుంచి 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇదే కాక ట్రైకాంటినాల్ 1 నుంచి 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత బాగుంటుంది. మల్లి తోటల్లో పూత నిరంతరాయంగా రావాలంటే తోటను 2 భాగాలుగా చేసుకోవాలి. ముందు ఒక భాగంలో కొమ్మ కత్తిరింపులు చేసుకుని 15 రోజుల వ్యవధి తర్వాత రెండో భాగంలో చెయ్యాలి. ఇలా చేయటం వలన ఎక్కువ కాలం పాటు పూల కోతలను తీసుకునే వీలుంటుంది. మల్లెలో పూల కోతలను ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య చేపట్టాలి. మల్లెపూలకు నిల్వగుణం చాలా తక్కువ కాబట్టి సరైన పద్ధతిలో వాటిని ప్యాకింగ్ చేసుకుని రవాణా చెయ్యాలి. కొన్ని రకాల రసాయనాలను వాడి నిల్వ సమయాన్ని పెంచుకోవచ్చు. పూలను కోసిన తర్వాత 10 గ్రాముల సుక్రోజ్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూలను 5 నిమిషాలు ముంచి అటు తర్వాత తీసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకుంటే 2-3 రోజులు పూలు తాజాగా ఉంటాయి. 4 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము కాపర్ సల్ఫేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూ మొగ్గలను 5 నిమిషాలు ముంచి ఆరబెట్టి రవాణా చేసుకుంటే పూలు 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ద్రావణాలను కోసిన పూలపై కూడా పిచికారీ చేసుకుని ప్యాకింగ్ చేయవచ్చు. ఇలా అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మల్లి తోట నుంచి నాణ్యమైన పూలను, అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన విస్తరణ మండలి సమావేశం జరిగింది. విజయనగరం జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో 4 జిల్లాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో పంటల దిగుబడి తగ్గుదలకు కారణాలు, పెంపునకు వ్యవసాయ పరిశోధన విస్తరణ కేంద్రాలు చేపట్టిన చర్యలు, సాధించిన ఫలితాలపై శాస్త్రవేత్తలు సమీక్షించారు. మంచి దిగుబడి కలిగినటువంటి పంటలను గుర్తించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం, అలాగే నాణ్యతతో కూడినటువంటి ఉత్పత్తులను తయారు చేయటం, అలాగే సేంద్రీయ వ్యవసాయము, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ వైపు కూడా రైతుల్ని మళ్లించటము, ఈ విధంగా రైతుకి సాగు చేస్తున్న పంటల్లో నికరాదాయం పెంచేటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని అటు ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా బాగా నొక్కి చెప్తా ఉన్నారు. దాంతోపాటు కూడా మా అధునాతన పద్ధతులు అనేకం వస్తూ ఉన్నాయి. అది డ్రోన్ వినియోగం అవనండి, లేదా ఆర్టిఫిషియల్ వ్యవసాయంలో ఏ విధంగా అనుసంధానించుకోవాలి, అలాగే నీటిని సేవ్ చేసుకునేటువంటి పద్ధతులు ఏమున్నాయి అనేక అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ప్లాన్ చేయటాకే ఈ కార్యక్రమాలను మనం చెకప్ చేశాం. విస్తరణ కార్యక్రమాల్లో మనం ముఖ్య ఉద్దేశము ఈ పరిశోధనా స్థానాల్లో ఏవైతే పరిశోధించారో వాటిని ముఖ్యంగా ఉపయోగించుకొని మనం విస్తరణ కార్యక్రమాల్లో రైతుల పొలాల్లో దిగుబడిని పెంచడానికి కానీ, అట్లానే రైతు ఆదాయాన్ని పెంచడానికి కానీ నూతన వంగడాలని వాళ్ళ పొలాల్లో పరిశీలించి తద్వారా ఏంటంటే వాళ్ళలో పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, రైతులు నైపుణ్యతను పెంచడానికి, అట్లాగే కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఎక్కువ మందిని ఎంటర్ప్రెన్యూర్స్ని, అంటే మనం మంచి విత్తనాన్ని రూపొందించి ఆ విత్తనాన్ని రైతులే వాళ్ళ సొంత పొలాల్లో తయారు చేసుకొని తక్కువ ఖర్చుతోనే మంచి రకాలను వాళ్లే చేయటం వలన చాలా తక్కువ ఖర్చుతో గ్రామ విత్తన పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సొంతంగా విత్తనం తయారు చేసుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అలానే పంటలపై వచ్చే చీడపీడలను కూడా ఏదైనా పురుగు వచ్చినప్పుడు ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని మించినప్పుడే మనం పురుగు మందులు పిచికారీ చేయాలి. దాన్ని కనుక రైతులు ఫాలో అయినట్టయితే చాలా వరకు మనం వ్యవసాయంలో వచ్చే సమస్యలకి పురుగు మందులు పిచికారీలో కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు.
అట్లానే ఎరువులు వేసేటప్పుడు కూడా మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు లేదా పచ్చిరొట్ట పైర్లు కనుక ముందే వేసుకొని ఖరీదు ఉన్నట్లయితే భూసారం పెరుగుద్ది. విస్తరణ సలహా మండలి సమావేశం ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన విస్తరణ అంశాలను ఈ సమావేశం ద్వారా తెలుసుకున్నామన్నారు. కూలీల కొరతను అధిగమించేలా యాంత్రీకరణను రైతులకు చేరువ చేయాలని, అధిక దిగుబడులనిచ్చే నూతన వంగడాలను అభివృద్ధి పరచాలని కోరుతున్నారు. రైతులు శాస్త్రవేత్తలు అందరూ కూర్చొని డిస్కస్ చేయడం వలన రైతులకున్న సమస్యలు రాబోయే రోజుల్లో ఈ రీసెర్చ్ వలన రైతులకు ఏం ఉపయోగపడుతుందని, ఈ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో దానివల్ల దాంట్లో ఉన్న లోటుపాట్లు చర్చించి అన్ని విధాల సైంటిస్టులు ఏంటంటే రైతులకు ఉపయోగపడేలాగా కొత్తగా ప్రపోజల్స్ పెట్టి అవి రానున్న రోజుల్లో కూడా ప్రపోజల్స్ అన్నీ రైతులకి అందుబాటులోకి వస్తే రైతులు ఆర్థికంగా వృద్ధి చెందుతారని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వలన 100% రైతుకు ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాను సార్. ఈ సదస్సులో పరిశోధకులు, డైరెక్టర్లు అనుభవమైన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. వాటిని అవగాహన చేసుకుంటూ వ్యవసాయానికి ముందుకు అడుగులేద్దాం ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తామండి. గవర్నమెంట్ పరంగా అధునాతనమైన విత్తనాలు, సేంద్రియ పద్ధతిలో ఉండే విధానాల్లో ఉన్న మందులు కానీ మాకు సబ్సిడీ రూపంగానే లేకపోతే ఏమైనా ఉచితంగా ఇచ్చినట్టయితే రైతు మరికొంత చేయూత అవుతుందని ఆశిస్తున్నాం సార్. వ్యాపారస్తులు ఏం చేస్తానంటే నాశకరమైన విత్తనాలు తెచ్చేసి అవి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. వాటి వల్ల కొంత రైతులు వాటిని తెలుసుకొని కొంతగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ తెలియని రైతులు మాత్రం మోసపోతున్నారు. దాని గురించి గవర్నమెంట్ వారు కొంచెం దృష్టి పెట్టి ఆ విత్తనాలని కొంచెం ఆ షాపుల మీద అటాక్ చేసి ఆ విత్తనాలు మంచి విత్తనాలు వచ్చేటట్టు చేస్తారని కోరుచున్నాం. అలాగే పురుగు మందుల విషయంలోనూ కూడా నాశరకమైన పురుగు మందులు అనుకున్న డబ్బులు తీసుకుని రైతులు మోసం చేస్తున్నారు. దాని మీద కూడా గవర్నమెంట్ స్పందన వచ్చి దాన్ని కూడా కొంచెం రైతులకి కొంచెం మేలు చేస్తారని కోరుచున్నాం. పంటల సాగుకు ముందు విస్తరణ మండలి సమావేశాలు ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ గ్రామ వార్షిక ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఖరీఫ్ పంటల సాగుకు ముందు వేసే PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ విధానంలో దాదాపు 32 రకాల విత్తనాలను రైతులు సాగు చేస్తారు. ఈ విధానం ద్వారా రైతుకు ఆదాయంతో పాటు నేలకు సారం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. మన రైతులకు అవగాహన కొరకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS సీడ్ మిక్స్ మీద అవగాహన కల్పిస్తున్నాము ఈ గ్రామ సభలో. ఇది ప్రధానంగా ఎందుకంటున్నామంటే 365 రోజులు భూమిని పచ్చని పంటలతో కప్పి ఉంచడానికి తొలకరికి ముందుగా మనము 32 రకాలతో సాగు చేస్తున్నాము. 32 రకాల్లో తీగజాతి వేస్తున్నాము, ఆకుకూరలు వేస్తున్నాము, అంటే గోంగూర, తోటకూర, అలాగే తీగజాతి వచ్చేటికి దోస, బీర వేస్తాము. దాంతోపాటు జొన్న, మొక్కజొన్న, కొర్రలు, సజ్జలు, చిరుధాన్యాలు వేస్తాము. వీటి నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు, పశువు మేతగా వాడుకోవచ్చు. పైన పంట వైవిధ్యత ఉంటుంది, భూమి లోపల జీవ వైవిధ్యం పెరుగుతుంది. PMDS వేసిన తర్వాత ఆ నేలలో పండించినటువంటి ప్రధాన పంటలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ జీవ వైవిధ్యం ద్వారా మొక్కలకు అందుతాయి. తద్వారా రసాయన రహిత వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయము గ్రామ సభలో నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో ఏంటంటే ఈ విత్తన కిట్లు ఎలా తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి, ఏ విత్తనం ఎంత మోతాదు కలపాలి అన్న విషయం రైతులకు చూపించి ఈ విత్తనాలను కలపడం జరుగుతుంది. అలాగే ఈ విత్తనాలు ఎకరానికి 12 కేజీలు ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తనాలను వేసుకోవాలి. మనము రావివారిపాలెం RSKలో ఈ విత్తనాలను ఉంచడం జరుగుతుంది. ఒక్కొక్క విత్తన కిట్టుకు ధర 1200 రూపాయలు. 2019 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మా పొలంలో అంతా దేశవాళీ రకమే చేస్తున్నాం. కొల్లాకారు, కాలాబట్టు, కుజ్జి పట్టాలి, మైసూరు మల్లి, దేశవాళీ బాస్మతి వేసామండి. ముందు 2 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ అందరూ ఎక్కువ రేటు తీసుకుంటున్నారండి. PMDS విత్తనాలను ఎకరాకు 12 కిలోల చొప్పున వేసుకోవాలని, గ్రామంలో రైతులందరూ తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ETV విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.